अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबर। आज की हमारी ये खबर हमारे तेलंगाना स्टेट से, जहां पर हमारे सीएम केसीआर साहब ने आज असेंबली डिसॉल्व कर दी। इसके चर्चे कई दिनों से सुनने में आ रहे थे कि ये आज होने वाला है, ये कल होने वाला है, या आने वाले कई दिन में होने वाला है, क्योंकि इलेक्शन 2019 से पहले कराने का इरादा था हमारे सीएम केसीआर साहब का। पर ऐसा कुछ नहीं। दरअसल आज उन्होंने असेंबली डिसॉल्व की। डिसॉल्व करने से पहले कैबिनेट मीटिंग बिठाई। मीटिंग होने के बाद वो सीधा जा पहुंचे गवर्नर से मिलने के लिए, और गवर्नर से मिलकर उन्होंने अपना इस्तीफ़ा दे दिया और गवर्नर साहब ने उनका इस्तीफ़ा कबूल किया और एज ए टेक केयर सीएम उनको ही रखा गया। यानी कि हमारे सीएम चंद्रशेखर राव साहब भी एज ए टेक केयर सीएम ही रहेंगे जब तक ये इलेक्शन नहीं होता। आइए दिखाते हैं हम आपको ये रिपोर्ट। और रिपोर्ट दिखाने से पहले और एक बात हम आपको बता दें कि टीआरएस पार्टी को लेकर कई ऐसे अफवाहें उठ रहे थे कि सीएम केसीआर साहब 60 एमएलए को, जो गुजरे हुए 60 एमएलए हैं, उनको इस बार टिकट नहीं दिया जाएगा। इस तरह की अफवाह उड़ रही है। दरअसल ये अफवाह बिल्कुल गलत है, क्योंकि सीएम साहब ने ऐसा कुछ नहीं कहा। अब कितनों को, शायद हो सकता चंद लोगों को अदला बदली करेंगे या चंद लोगों को टिकट नहीं देंगे। बाकाया जो उनके एमएलए कैंडिडेट थे, शायद उनको ही फिर से टिकट मिलेगा। और सोचने वाली बात ये भी रहेगी कि हैदराबाद शहर में क्या सीएम केसीआर साहब कहीं अपने कैंडिडेट्स को नहीं उतारेंगे, ऐसे स्ट्रॉन्ग कैंडिडेट्स जो कि एमआईएम को टक्कर दे सके? क्या ये हो सकता है या नहीं? क्योंकि ये आने वाला वक्त ही बताएगा कि टीआरएस अपने कैंडिडेट्स को पुराने शहर में लड़ने के लिए उतारेगी या नहीं। बहरहाल कांग्रेस तो अपनी तैयारी में है पुराने शहर में। सभी नॉमिनेटेड कैंडिडेट जो है तैयार है इलेक्शन लड़ने के लिए। आइए देखते हैं सीएम साहब की ये रिपोर्ट। సో ఇందులో వివరాలన్నీ మీకు ఇవ్వడం జరిగింది। నేను గతం నుంచి మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కానీ చెప్పిన పద్ధతిలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే నేను టికెట్ నిరాకరించడం జరిగింది। మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ సీట్ ఇవ్వలేకపోయినాం మేము। అదేవిధంగా సంగారెడ్డి, కొత్త జిల్లా ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందోల్ ఎమ్మెల్యే గారికి నేను అకామిడేట్ చేయలేకపోయినాను। వారితో మాట్లాడినాను, వారికి చెప్పడం కూడా జరిగింది। డెఫినెట్గా మీకు అప్రాప్రియేట్ పొజిషన్ పార్టీ ఇస్తుందని చెప్పినాం। ఒక 5 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల చోట ఒక చర్చ చేసే అవసరం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టినాం। అంటే ఈ 7 నియోజకవర్గాలు మినహాయించి పెండింగ్లో పెట్టినటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ ఇవి పెండింగ్లో ఉన్నాయి। మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సీటు వాళ్ళకే కేటాయించడం జరిగింది। ఎవరికి కూడా మేము నిరాకరించలేదు। ఎందువల్ల నేను గతంలో కూడా చెప్పినాను, 100% మేము ఎక్కడనో అత్యవసరమైన చోట తప్ప మార్చుకోమని మీకు కూడా నేను చెప్పడం జరిగింది। కొంత ప్రెస్ కూడా స్పెక్యులేట్ చేస్తూ ఉండి ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసినాయి, అట్లీస్ట్ కేసీఆర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ 35 to 40 ఎమ్మెల్యేస్। అదో కాలకాలం చెలరేగుతుంది కాబట్టి అంత వడపోత ఈ కార్యక్రమం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక సర్వేలు, దాదాపు ఒక 17-18 సర్వేల యొక్క సారాంశం, మాకుండబడే సమాచారం, నాకుండబడే వ్యక్తిగా నాకుండబడే అసెస్మెంటు, పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఈ వ్యవహారం చూసినారో వాళ్ళే దీని స్క్రీనింగ్ అంతా చేసినారు। వారందరి సలహాలు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం। ఈరోజు సాయంత్రం నేను ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళినాయి, ఇంటిమేషన్ వెళ్ళింది। దాదాపు నేను అనుకుంటా 5:30 నుంచి 6:30 మధ్య లేదా 7 మధ్య అందరూ ఆర్డినరీ సిటీకి చేరుకున్నారు। వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి। 5:30 నుంచి ప్రారంభమై 7 వరకు అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది। కారణం ఏంటంటే రేపు హుస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం। మీ అందరికీ తెలుసు, మంచి సమయంలో వేసే మంచిగానే ఉంటుంది, చెడ్డ సమయంలో వేసే చెడ్డనే ఉంటుంది। 9th నాడు అమావాస్య వస్తున్నది, 7th రేపు శ్రావణ మాసం శుక్రవారం, మంచి దినం, ప్రశస్తమైనటువంటిది। సో అభ్యర్థులను ప్రకటించుకోవడం, ఒక సభను కూడా స్టార్ట్ చేయడం, తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి, పిత్రమాసం వస్తుంది, మనందరికీ తెలుసు। అవి కొద్దిగా మంచి రోజుల కింద పరిగణించారు।
కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా. అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు. ఎన్నికలు కూడా వీళ్ళని తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా చాలా ఊహాగానాలు రాస్తున్నారు. అంత ఊహలు అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా చేసేయాలి. ఎర్లియెస్ట్ పాసిబుల్లో చేయమని చెప్పి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగినై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది. ఇది నాకున్న పరిజ్ఞానం. మీకు ఎవరికి తెలియదు, నేనేం తెలియనియలే, మీరేం అనుకోవద్దు. మీరు చాలా ప్రయత్నాలు చేసినా కానీ తెలియలేదు మీకు. ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను, మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడినాను. ఆషామాషికి చేయరు కదా. నేను పర్సనల్గా మాట్లాడినాను. మన చీఫ్ సెక్రటరీని కూడా తోలిచి మాట్లాడించినాం. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు కూడా మాట్లాడినారు. అన్ని విషయాలు కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చ కూడా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన సంసిద్ధతను కూడా తెలియజేసినాం. పద్ధతి కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇక మీరు కూడా స్పెక్యులేషన్లు బంద్ చేయండి, అయిపోతాయి ఎలక్షన్లు, ఆగాయి. అభ్యర్థులు వాళ్ళ పని చేసుకుంటే మంచిది. ఏ నెలలో అవుతుంది, ఈ నెల 10 రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా 4 రాష్ట్రాలతో పాటే జరుగుతాయి. మాకున్న సమాచారం మేరకు 4 రాష్ట్రాలు ఏంటంటే అన్ని రాష్ట్రాలు 1 ఫేజీలనే ఉంటాయి. ఒక మధ్యప్రదేశ్ 2 ఫేజీల్లో ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి దాని పద్ధతిలో అడ్జస్ట్ అయ్యి జరుగుతుంది. ఈ విధంగా ఎన్నికలు కూడా జరిగితే దాంట్లో కూడా ఎవరికేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక మీరు ప్రచార కార్యక్రమాలు సరళి చూసుకోవచ్చు. ఇటుకెళ్ళి ఎవరెవరు ఏం ప్రచారం చేసుకుంటారు, ఏ సంగతి అనేది చూసుకునే పరిస్థితి. పెద్ద కన్ఫ్యూజన్స్ లేవు, అబరేషన్స్ కూడా లేవు. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. మొత్తం మీద 105 సీట్లు ప్రకటిస్తే మిగిలినటువంటి 14 స్థానాలని వాటిని నేను కొంచెం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పిలిచి మాట్లాడి అక్కడ జిల్లా మినిస్టర్లను కానీ పార్టీ పెద్దలను కానీ పిలిచి మాట్లాడి ఏర్పాట్లు చేసేటువంటి అవసరం ఉంటుంది. ఐ మే టేక్ అనదర్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల వాటిని కూడా సెటిల్ చేసుకుంటాం. ఆ ప్రకారంగా ముందుకెళ్ళిపోతాం. అయితే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం దీని యొక్క భవిష్యత్తు కేంద్ర బిందువుగా జరగాలనేదే నా ఆలోచన. ఎట్టి పరిస్థితులలో జరగాల. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాష్ట్రం కనుక అవినీతి పరులు అసమర్థుల చేతికి పోతే, అవగాహన రాహిత్యంతో ఉన్న వాళ్ళ చేతికి పోతే కనుక కుక్కలు చెప్పిన ఇస్తారే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఇంత పట్టు మీద ఇంత స్ట్రైట్గా ఇది జరగదు పని. ఆ ప్రగతి రథచక్రం ఆగిపోవద్దు. తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవానికి ఇవి ముందస్తు ఎన్నికలు కావు. ఆల్రెడీ ఎలక్షన్ జోన్లోకి వచ్చినాం. 2-4 రాష్ట్రాలకు అవుతా ఉన్నాయి, మిగతా వాటి కూడా అవుతూ ఉంటాయి. ఇంకో 2-3 నెలలకు జరిగినాక అంతే ఉంటుంది. ఇవి 6 నెలలు లెక్క పెడతారు, 7 నెలలు లెక్క కడతారు. కానీ ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రక్రియ. వీఆర్ నాట్ సో ఫార్ టు జనరల్ ఎలక్షన్ ఆల్సో. కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు. ఒకటే మాట ప్రజలకు తమ ద్వారా మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, డెఫినెట్గా గత 20 సంవత్సరాల నుంచి నా చరిత్ర, నా వ్యవహారం, నా పద్ధతి మీ ముందర ఉన్నది, తెలంగాణ ప్రజల ముందర. డెఫినెట్లీ కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ శ్రేయస్కే చేస్తాడు తప్ప తెలంగాణ చెడు కోరి చేయడు. 100కు 100% తెలంగాణకు మేలు జరగాలని చేస్తాడు తప్ప తెలంగాణకు ఒక నొక్కుబడ్డ కేసీఆర్ ఓర్చుకోడు. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఏదైనా ఏ స్టెప్ అయినా ఏ ఆలోచన అయినా 100% తెలంగాణ మేలు, తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ప్రయత్నమే నేను చేస్తూ ఉన్నాను. అందువల్ల చాలా వరకు చేసినాం. మేము మేనిఫెస్టోలో పెట్టి ఆల్మోస్ట్ 99.9% 100% ఇంప్లిమెంట్ చేసినాం. ఐ సే విత్ అథారిటీ, మేనిఫెస్టో ఉంది, ఆ విధంగా అన్నీ చేసినాం. దాన్ని మించి 76 అంశాలు మేము ఎప్పుడు చెప్పలే మేనిఫెస్టోలో. మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టమని ఎవరు ధర్నా చేయలే, నాకు ఎవరు దరఖాస్తు చేయలే. బట్ వి డిడ్ ఇట్. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వమని మమ్మల్ని వాళ్ళు అడగలే, ఎవరు కూడా కోరలే. పరిస్థితి ఎట్లా అవగాహన అవుతుంటే అట్లా చేసినాం. ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను కోరుతున్న ఒకటే విషయం ఏంటంటే, కళ్యాణ లక్ష్యం ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక స్థితి మీద అవగాహన లేదు. 51,000తోనే స్టార్ట్ అయినాం. మొదట ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అనుకున్నాం. తర్వాత ఆర్థిక పరిస్థితి పర్వాలేదనుకున్న తర్వాత అన్ని వర్గాలకు పెట్టినాం. బీసీలతో పాటు ఇతర కులాలకు కూడా, ఓసీల పేదలకు కూడా ఆ స్కీమ్ను వర్తింపజేసినాం. మేము చెప్పనటువంటి అనేక విషయాలు
76 విషయాలు క్లియర్గా ఉన్నాయి. నేను మొన్న అక్కడ సభలో మీకు పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ సర్క్యులేట్ చేసినాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 76 అంశాలను కూడా తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రైతులు కేంద్ర బిందువుగా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ పెడతామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, రైతు బీమా పెడతామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, భూమి రికార్డులు ప్రక్షాళన చేస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, కానీ చేసినాం. ఇలా బీసీ కులాలలో ఇతర కులాలలో ఉండేటువంటి వాళ్లకు కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్, రాజధానిలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూర్చొని వాళ్ళ సమస్యలు మాట్లాడుకొని చర్చించుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పరంగానే అన్ని వర్గాలకు కూడా భూములు ఈ మధ్యనే క్యాబినెట్లో క్లియర్ చేసి అప్పచెప్పినాం. వాటికి డబ్బులు కూడా మంజూరు చేస్తాం. అందరూ కూడా సమానంగా గౌరవించబడాలనే ఉద్దేశంతో అవి మేము మేనిఫెస్టోలో చెప్పలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు గుర్తించి గౌరవించి మేము చేసినాం. అవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ప్రజలు ఒక మాటలో చెప్పానంటే తెలంగాణలో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ అడ్డాలు లేవు, ఎరువుల కోసం ఎర్ర చూపులు చూసే పరిస్థితి లేదు, వేచి ఉండే పరిస్థితులు లేవు, లాఠీ ఛార్జీలు లేవు. 4 సంవత్సరాల 5 నెలలు సుమారు మా పరిపాలన ఉంటే దేర్ ఈజ్ నో సింగిల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. సంవత్సరానికి 4 మాటలు 5 మాటలు హైదరాబాద్లో కర్ఫ్యూ, అంటే కర్ఫ్యూ, అంటే కర్ఫ్యూ, గందరగోళ పరిస్థితి. కానీ 4.5 సంవత్సరాలలో మేము అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించి గౌరవించిన పరిస్థితుల దృష్ట్యా ఒక సింగిల్ మత కల్లోలం కూడా లేదు, రానీయలే, జరగనీయలే. పటిష్టమైన ల్యాండ్ ఆర్డర్ పెట్టినాం, క్రైమ్ రేట్ తగ్గిపోయింది, చైన్ స్నాచింగ్ తగ్గిపోయింది, మహిళల రక్షణకు షీ టీమ్స్ పెట్టినాం. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత రక్షణ వచ్చింది. ఒక్క మాటలో చెప్పానంటే నేను చూస్తున్న గత 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నది, చాలా శాంతంగా ఉన్నది. పిచ్చి పిచ్చి వెకిలి సంకోడాలు సత్తులు కూడా లేవు. అవన్నీ కూడా నిర్మూలన చేస్తాం. పకడ్బందీగా ఒక ప్రణాళికతోని క్రమశిక్షణతోని రాష్ట్రం ముందుకు పోతున్నది. ఆ విషయాన్ని నిన్న కూడా అస్సాం ఆయన వచ్చినాడు చీఫ్ సెక్రటరీ. వచ్చిన ప్రతి వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా నేర్చుకొని పోతున్నాం మేమని చెప్పిపోయినారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర సిడబ్ల్యూసి చైర్మన్ గారు వచ్చి మేము నేర్చుకున్నాం, మా ఇంజనీర్లను పంపిస్తాం, దయచేసి వాళ్ళు కూడా చూపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా ఇంత అనతి కాలంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇంత పకడ్బందీగా ఒక డిసిప్లిన్తో జరిగింది పని. ఈ ప్రగతి సాధ్యమవుతున్నది. పేదలకు ఇంత శాంతి వచ్చింది. భవిష్యత్తు మీద ఒక ఆశావాద దృక్పథం, ఎస్ ఇంకా బాధ లేదని దృక్పథం వచ్చిందంటే పాలమూరు జిల్లాలో ఇలా 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చినాం. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ప్రాంతం కావచ్చు, పాలమూరు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు పొందిన ప్రజలు వాళ్ళ జిల్లాలకు వాపసు పోయి వాళ్ళు రేషన్ కార్డులు అక్కడ సరెండర్ చేసి హైదరాబాద్ కార్డులు మాకు అవసరం లేదు, మాకు ఇక్కడనే కార్డు చేయండి అని చెప్పి అక్కడ అధికారుల దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి జరిగిందంతా కూడా మన కళ్ళ ముందనే ఉంది. వీటన్నిటిని విస్మరించి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు కథ చేసినారు. ఇష్యూ ఏంటంటే నేను ఒకటే మాట మీకు మనవి చేయదలుచుకున్నా. ఇక మొన్న కూడా నేను సభ మాట్లాడితే సప్పగున్నది, తీయగున్నది అని రకరకాలుగా మాట్లాడినారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా నాకు భాష రాక కాదు, లేకపోతే మాట్లాడరాక కాదు. సబ్జెక్ట్ ఏంటంటే సందర్భోచితంగా ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి అతికినట్టు ఉండాలి. ఎటువంటి తటు మాట్లాడడం అనేది అడగోలు వ్యక్తులకు సాధ్యమైతే నాకు సాధ్యం కాదు. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।